రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం. మీ యొక్క ఈ కార్యక్రమాల గురించి మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియచేయండి. అలాగే ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి సువార్త అందించాలి అనే ఆలోచనతోటి ప్రారంభించాం. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయండి. యూట్యూబ్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు మీరు చూడవచ్చు. సిలువ సువార్తని టైప్ చేస్తే ఈ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వాటిని మీరు లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఈ యొక్క సువార్త అనేక మందికి చెప్పాలని ఆశతో ప్రారంభించిన ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియులారా, క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక దేవుని సంఘం ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ, మరి వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మరి యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకునే నెడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది. మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. వ్యక్తిగతంగా మన యొక్క గుడారాలు 4 ఉన్నాయని వాక్యం చెప్తుంది. గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది. ఈ లోకంలో ఉన్నంత వరకునే ఆ గుడారం ఉపయోగిస్తుంది, కానీ నిత్యమైనది పరలోకంలో దేవుడు మనకిస్తున్నాడు అనేది మనం మర్చిపోకూడదు. కనుక మొదటి గుడారం మన శరీరం అని చెప్పాం. మన శరీరం ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. ప్రియులారా, శరీరంలో ఉండే మరి కోపము, ఆవేశము, దురాలోచన, మరి శరీర కార్యాలు ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. మన శరీరంలోని దుర్మార్గాన్ని తొలగించుకోవాలంటే ప్రియులరా, మన శరీరాన్ని సిలువ వేయాలని పౌలు చెప్పాడు. గలతీ పత్రికలో పౌలు ఏం చెప్తాడంటే, మీ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారంటాడు. మన శరీరాన్ని సిలువ వేయాలి, దురాశలతోటి ఇచ్చలతోటి సిలువ వేయాలి. అప్పుడే దుర్మార్గాన్ని తీసివేయగలుగుతాం. పౌలు ఇంకో మాట కూడా చెప్పాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. మన శరీరాన్ని ఉపవాసంతో, ప్రార్థనతోటి, మరి ఆత్మ సంబంధమైనదిగా మనం నలగొట్టబడుతూ ఉండాలని వాక్యం మనకి చెప్తుంది. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు అని చెప్పుకున్నాం. మన ఇంటిలో అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది, మోసం చేసి అబద్ధం ఆడి ప్రియులరా లంచాలు తీసుకుని సంపాదించింది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు. ఆకాను శపించబడిన దాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు కనుక రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. గెహాజీ అబద్ధం ఆడి నయమాను దగ్గర తీసుకొచ్చింది ఇంట్లో పెట్టుకున్నాడు కనుక
కుష్ఠరోగంతో మరి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా మన గుడారాలు, మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. మన ఇంటిలో దేవుని మందస్సం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలని కూడా మనం నేర్చుకున్నాం. మూడవ గుడారం దేవుని యొక్క మందిరం అని చెప్పాం. ప్రియులరా, దేవుని మందిరంలో దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. ఈనాడు దేవుని మందిరాల్లో పరిశుద్ధత ఎంతవరకు ఉంటుంది అనేది గమనించాలి. దేవుని పరిశుద్ధతను పాడు చేసేది దేవుని మందిరంలో దుర్మార్గత ఉంది. విగ్రహాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. ప్రియులారా, ఎన్నో రకాలైనటువంటి మరి బొమ్మలు మనం చాలా మందిరాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా దేవుని పరిశుద్ధతను పాడు చేసేది మన సెల్ ఫోన్లు మనం తీసుకెళ్ళడం ద్వారా దేవుని మందిరంలోని పరిశుద్ధతను పాడు చేస్తున్నాం. కనుక దేవుని మందిరంలో దావీదు ఏమన్నాడంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు చెప్పాడు. దేవుని మందిరంలో నీవు నేను ఈ మాటలు వింటున్న మనము దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్లు వలె ఉండాలి. కనుక అది పచ్చని చెట్టు, ఒలీవ చెట్టు. కనుక ఈనాడు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్లు లేవు, కానీ ఎండిపోయిన చెట్లు ఉన్నాయి, ఫలాలు లేని చెట్లు ఉన్నాయి. ప్రియులరా, కారు ద్రాక్షలు కాసే చెట్లు ఉన్నాయి, మొండ్ల చెట్లు కూడా సంఘములో ఉన్నాయి. సంఘములో ఉండే దుర్మార్గత, దేవుని మందిరములో ఉండే దుర్మార్గత. నాలుగవ గుడారం ప్రియులరా, దేవుని యొక్క సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. సంఘానికి శిరస్సు క్రీస్తు అని మనం చెప్పాం. సంఘము ఆయన శరీరము. ఆయన చెప్పినట్లుగా సంఘం వినాలి, శిరస్సు చెప్పినట్లుగా వినాలి. సంఘములో ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి. సంఘములో విశ్వాసుల మధ్యలో సమాధానం లేకపోతే దుర్మార్గత. సంఘములో మనమందరం కూడా అవయవులుగా ఉన్నామని వాక్యం చెప్తుంది. కనుక సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే విధంగా సంఘములో దేవునికి అప్పగించిన బాధ్యతలు, పనిని దేవుని కొరకు నమ్మకంగా చెయ్యాలి అని వాక్యం చెప్తూ ఉంటుంది. కనుక ప్రియులరా, సంఘములో ఎవరు ఉన్నారు అనేది కూడా మనం ఆలోచన చేశాం. సంఘములో ఎటువంటి వారు ఉన్నారంటే బుద్ధిగల కన్యకలు లాంటి వారు, బుద్ధి లేని కన్యకలు లాంటి వారు కూడా ఉన్నారు. బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు కూడా ఉన్నారు. ఇద్దరూ సంఘములో కలిసే ఉన్నారు. ఎవరు బుద్ధిమంతులో ఎవరు బుద్ధిహీనులో తెలియని పరిస్థితి ఈనాడు సంఘములో ఉంది. కనుక మరి బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవమార్గాన్ని వెతుకుతారని సామెతలు 15:24 చెప్తాడు. బుద్ధిమంతులలాగా మనం ప్రవర్తించాలి. 10 మంది వెళ్ళారు, కానీ 5 మాత్రమే పెండ్లి కుమారునితో వెళ్ళినట్లుగా మనం చూస్తాం. గమనించండి ప్రియులరా, వ్యక్తి ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఆ తర్వాత సంఘములు ఇంకా ఎవరు ఉన్నారు అనేది కూడా మనం ఆలోచన చేశాము. సంఘములో ఎటువంటి వారు ఉన్నారంటే పెద్ద కుమారుని లాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు, చిన్న కుమారుని లాంటి మనస్తత్వం కలిగిన వారు కూడా ఉన్నారు. ప్రియులరా, ఒకరికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు వ్యాపారం చేస్తున్నాడు, పెద్ద కుమారుడు వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. కనుక చిన్న కుమారుడు మరి ఏదో సంపాదించాలి, ఇంటిలో లేనిది బయట ఉంది, ఇంకా బయటకు వెళ్ళి ఏదో సంపాదించాలని చెప్పి ప్రియులరా తన యొక్క మరి స్వబుద్ధిని ఆధారం చేసుకొని తండ్రి చిత్తాన్ని కాకోకుండా తన స్వస్థ చిత్తాన్ని జరిగించుకోవాలని ప్రియులరా తండ్రి చూపించిన మార్గంలో కాకోకుండా తన సొంత మార్గంలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, ఈనాడు సంఘంలో దేవుని మాట వినుకోకుండా, తండ్రి మాట వినుకోకుండా, దేవుని సేవకుని మాట వినకుండా నష్టపోయిన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తున్నాం. చిన్న కుమారుడు తండ్రిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఏమీ ఆశీర్వదించబడడం లేదు, ఏమీ కూడా అతని జీవితంలో ఆశీర్వాదం లేదు. ఉన్నది పోగొట్టుకున్నాడు కానీ ఆశీర్వాదం లేదు. గమనించండి, చిన్న కుమారుడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళాడు కనుక జీవితంలో నష్టపోయాడు, జీవితాన్నే నష్టపోయాడు. కనుక ఇటువంటి వారు సంఘములో ఉన్నారు. దేవుని మాటకు లోబడకుండా ఉన్నవారు సంఘంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, దేవునికి వేరైపోయి, తండ్రి అయిన దేవునికి వేరైపోయి
మనం ఏమీ కూడా చేయలేం. మనం ఏమీ కూడా ఆశీర్వదించబడం, బయటికి వెళ్ళిపోతాయి. తండ్రి చేయిని వదిలిపెట్టి, తండ్రి సహవాసాన్ని వదిలిపెట్టి మనం బయటికి వెళ్ళిపోతే అది మనకే నష్టం, కానీ అది గమనించాలి. కనుక చిన్న కుమారుని యొక్క బుద్ధిహీనతను మనం గమనిస్తూ ఉంటున్నాం. చిన్న కుమారుడు ప్రియులరా, మరి ఏదో సంపాదించాలి, ఇంట్లో ఉన్నది సరిపోదు, ఇంకా ఏదో సంపాదించాలని లోకంలోకి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆస్తి పంచి ఇవ్వమన్నాడంటే అర్థం ఏంటంటే దానికి వెనకాల ఒక బలమైన కారణం ఉంది. అది స్నేహితుల యొక్క ప్రభావం అని అనుకుంటున్నాం. కనుక స్నేహితుల ఒత్తిడి చేత మరి ధనాశ కలిగి ఏదో సంపాదించాలి, ఇంట్లో లేనిది బయట ఉందని ఆశతోటి చిన్న కుమారుడు ఆస్తిని పంచుకొని వెళ్ళినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ముందుకు వెళ్దాం. చిన్న కుమారుడు చేసిన బుద్ధిహీనత ఏంటంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 12-13 వచనాల్లో, అతడు వారికి తన ఆస్తిని పంచి ఇచ్చెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి. ఆస్తిని పంచి ఇచ్చేశాడు తండ్రి. ప్రియులరా, పెద్ద కుమారుడికి ఇచ్చేశాడు, చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. పంచిన వెంటనే చిన్న కుమారుడు బయటికి వెళ్ళిపోలేదు, కొన్ని దినాలు ఇంట్లోనే ఉన్నాడు. కారణం ఏంటి అనేది గమనించాలి. పంచి ఇచ్చేయమన్నాడు, వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోలేదు. కొన్ని దినములైన తర్వాత ఆ కొన్ని దినాల్లో జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే, తండ్రి ఇంకా చిన్న కుమారుని, అరే నువ్వు వెళ్ళొద్దురా, నువ్వు వెళ్తే నువ్వు బాగుపడవురా, నువ్వు వ్యాపారం, అక్కడ పరిస్థితులు ఏంటో, ఆ దేశ పరిస్థితులు ఏంటో, ఏ వ్యాపారం చేస్తావో, ఏ విధంగా చేస్తావో, నువ్వు నష్టపోతావేమని తండ్రి పదే కుమారునితోటి చెప్పిన మాటల సందర్భాలు మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో తండ్రి కుమారుని కన్విన్స్ చేయాలి, ఒప్పింప చేయాలని ఎంత ప్రయత్నం చేశాడు, కానీ చిన్న కుమారుడు ఏమాత్రం కూడా వినని పరిస్థితిని మనం చూస్తాం. తండ్రి బ్రతిమాలుతున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నష్టపోతావని కాళ్ళవేళ్ళ పడి బ్రతిమాలినప్పుడు కూడా చిన్న కుమారుడు తండ్రి మాటను నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఈనాడు దేవుని సువార్త నీకు అందించబడతా ఉంటున్నప్పుడు, అయ్యా దేవుని నమ్ముకోండి, సువార్తను నమ్మండి, వాక్యంలోకి రండి, సంఘంలోకి రండి, మీ పాపాలు ఒప్పుకోండి అని దేవుని వాక్యం పదే సేవకుల ద్వారా, సువార్త ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, మరి కరపత్రికల ద్వారా ఎన్నో రకాలుగా మనకి సువార్త అందించబడుతున్నప్పుడు కూడా ఈనాడు సువార్తకులు పడుకోకుండా ప్రియుల హృదయాల్ని కఠినం చేసేసుకో దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారిని ఎంతోమందిని చూస్తున్నాం. దేవుని సువార్తకులు పడకుండా, రక్షించబడకుండా లోకంలో కలిసిపోయి నశించిపోయిన వారిని ఎంతో మనం చూస్తున్నాం. కనుక దేవుడు మనకు కొంత సమయం ఇస్తాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయంలో మాట వినకపోతే అటువంటి వారికి ఏమవుతుందంటే, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనంగా ఉంటుంది, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తియే ఉంది. సిలువ సువార్త వెర్రితనంగా ఉంటుంది కనుకనే నువ్వు దానిని నిర్లక్ష్య పెడుతున్నావు. అది వెర్రితనంగా కనపడుతుంది, ఏవేవో మాటలుగా నువ్వు కనిపిస్తుంది కనుక దానిని నిర్లక్ష్య పెట్టి దేవునికి దూరం అయిపోతున్నావు. గమనించండి, ముందుకు వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, నేడైనాను రేపైనాను ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి సంపాదించము రెండని చెప్పుకుని వారులారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు అనుకుంటున్నారు వీళ్ళు. నేడైనా రేపైనా వేరే పట్టణం వెళ్ళిపోయి లాభం సంపాదించాలి, వ్యాపారం చేసి సంపాదించాలని అనుకున్న వారితోటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. ఇవాళ బాగానే వెళ్తున్నారు, కానీ ఏదో సంపాదించాలని పట్టుకుని వెళ్తున్నారు, కానీ రేపు ఏమన్నా ఉంటుందో, ఏమి జరుగుద్దో, ఏమి సంభవిస్తుందో, మీ పరిస్థితులు ఏంటో, ఎలాగుంటాయో తెలియదని దేవుడు వారితోటి మాట్లాడుతూ ఉంటున్నాడు. గమనించండి, ఈనాడు ప్రియులారా, కొంతమంది కుటుంబం నుండి ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల భారంతో విదేశాలు వెళ్ళి
సంపాదించాలని కొంతమంది ప్రియులరా, మరి కొంతమంది ఇంకా సంపాదించాలి అని కొంతమంది ప్రియులరు. ఈ విధంగా ఉద్యోగరీత్యా కొంతమంది ఏమేమి సంపాదించాలని విదేశాలకి వెళ్తున్న వారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతమంది వెళ్ళిన వాళ్ళు మరి సంపాదించుకుని వస్తున్నారు, ఎంతమంది నష్టపోయి వస్తున్నారు అనేది మనం గమనించాలి. పిల్లలు గమనించండి, అక్కడ సరైనటువంటి వసతులు లేక, మధ్యవర్తిత్వం సరైన వాడు లేక, సరైన పని కుదరక, మరొక ఇంట్లో పని చేస్తూ మరి ఆకలితోటి మరి సరైనటువంటి మరి విశ్రాంతి లేక నలిగిపోతున్న వారిని ఎంతోమందిని మనం చూస్తాం. చేసిన దానికి జీతం ఇవ్వకుండా పని చేసుకున్న వాళ్ళని ఎంతోమంది మనం చూస్తున్నాం. వాళ్ళు విదేశాలు వెళ్ళి ఏదో సంపాదిస్తారు, అప్పులు తీర్చుకుందామని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి నిరాశే కలుగుతుంది. కనుక అక్కడ పడే బాధలను బట్టి వారు నిరాశ చెందుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించండి, విదేశాలు వెళ్ళడం మంచిది కాదని నేను అనడం లేదు, కానీ విదేశాలు వెళ్ళి సరైన రీతిలో మధ్యవర్తిత్వం కలిగి వెళితే అది మనకు ఆశీర్వాదమే. కానీ ఈనాడు చాలామంది మరి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఆరోగ్యం సరిలేక, పరిస్థితులు సరిలేక మరలా ఇంటికి వచ్చి అప్పుల పాలు అయిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. లక్షల రూపాయలు మధ్యవర్తికి ఇచ్చి అక్కడికి వెళ్ళి నష్టపోయిన వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఏదో సంపాదించాలి. ఇక్కడ ఉన్నది మనకు సరిపోదా? జాగ్రత్తగా చేసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుందని నా ఉద్దేశం. కనుక ప్రియులరా, చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళాడు. ఏ దేశం వెళ్ళాడో మనకు తెలియదు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అతనికి ఒక గురి లేదు, లక్ష్యం లేదు, ఒక ప్రణాళిక లేదు. ఏం వ్యాపారం చేయాలో ఒక ప్రణాళిక లేదు. ఆ చేసే వ్యాపారం గురించి సరైన అవగాహన లేదు. దానిలో ఉండే లోటుపాట్లు ఏ విధంగా చేయాలి అనే ఆలోచన లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ దేశం వెళ్ళాడు అనే దూరదేశం అని బైబిల్లో ఉంది, కానీ ఏ దేశం వెళ్ళాడో మనకి తెలియదు. అయితే అతని జీవితంలో జరిగినటువంటి సంగతిని బట్టి అతను బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే అతను గెరాసేనుల దేశం వెళ్ళాడు. ఏం చేతంటే అక్కడ పందుల మంద ఉంది. మరి శానా అనే దెయ్యం పట్టిన వాళ్ళు బాగుపడిన తర్వాత ఆ దయ్యాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే పందుల గుంపుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ పందులన్నీ కూడా సముద్రంలో చొరపడి ఊపిరాడక చచ్చిపోయిన పరిస్థితులను బట్టి ఆ గ్రామస్తులు ఏమన్నారంటే, అయ్యా మా గ్రామం విడిచి వెళ్ళిపో అని యేసయ్యతో చెప్పిన సందర్భాన్ని మనం అంటే బైబిల్ పండితుల యొక్క అంచనా ప్రకారంగా బహుశా చిన్న కుమారుడు గెరాసేనుల దేశం వెళ్ళాడేమో. గనుక అటువంటి పరిస్థితి అతని జీవితంలో జరిగింది. వెళ్ళిన తర్వాత ప్రియులరా, అతను అనుకున్నది జరగలేదు. వ్యాపారం చేద్దామని అనుకున్నాడు, సంపాదించాలని అనుకున్నాడు, కానీ అతను అనుకున్నది జరగలేదు. ఈనాడు విదేశాలు వెళ్ళే వాళ్ళు కూడా ఒక పని నిమిత్తమై వెళ్ళాలని అనుకున్న వాళ్ళు అక్కడ వేరే పనిలో కుదుర్చుతున్న పరిస్థితులు మనం చూస్తాం. వారు అనుకున్నది జరగకోకుండా అంచనాలు తారమైపోయి ప్రియులారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. అయితే మరి వ్యాపారం చేశాడు, కానీ ఆ వ్యాపారం ఎటువంటిదో కూడా బైబిల్ మనకి చెప్తుంది. గమనించండి, మరి వ్యాపారం చేస్తే వ్యాపారం చేసేవాడికి లాభం వస్తుంది, వ్యాపారం చేసేవాడు బాగుపడతాడు. కానీ అతను చేసిన వ్యాపారం ఏంటంటే దుర్వ్యాపారం. ఆ దుర్వ్యాపారం చేయడం వల్ల అతను ఉన్నది కూడా కోల్పోయాడు, మరి సమస్తాన్ని కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఏదో సంపాదించాలి, తండ్రిని సంతోషపెట్టాలి, తండ్రికి చూపించాలి అని అనుకున్న వాడికి ప్రియులరా దుర్వ్యాపారం వల్ల మరి తీసుకెళ్ళిన ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఆ విధంగా అతని జీవితంలో తారుమారైపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, అతను దుర్వ్యాపారము చేశాడు. దుర్వ్యాపారం అంటే పెద్ద కుమారుడు చెప్పాడు ఆ వ్యాపారం ఏంటో. చిన్న కుమారుడు చేసిన వ్యాపారం ఏంటో పెద్ద కుమారుడు చెప్పాడు. పెద్ద కుమారుడు
లోపలికి వెళ్ళనని మారం చేసినప్పుడు తండ్రితో పెద్ద కుమారుడు అంటున్నాడు, లూకాసు వార్త 15:30 నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. దుర్వ్యాపారం అంటే వేశ్యలతో వ్యాపారం, జారత్వము, వ్యభిచారం, వేశ్యలతో వ్యాపారం చేశాడు. తన ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, వేశ్యలతో వ్యాపారం చేశాడు. కనుక వేశ్యలతో వ్యాపారం చేస్తే జరిగే సంగతి ఏంటంటే, సామెతల గ్రంథం 6:26 వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలి యుండును. వేశ్యలతో సాంగత్యం చేసేవాడికి ఏమి మిగులుతుందంటే చిన్న రొట్టె ముక్క మాత్రమే మిగులుతుంది. అతని చేతిలో ఏమీ ఉండదు, ఇంకా ఉన్నదంతా కూడా కోల్పోతాడు. ఆ రొట్టె ముక్క అయినా ఆ వేశ్య దయదలిచి ఇచ్చిన రొట్టె ముక్క అది. అదే గ్రంథం సామెతల గ్రంథం 6:32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము జరిగించువాడు స్వనాశమును కోరువాడే. జారత్వం జరిగించేవాడు ఎటువంటి వాడంటే తన స్వనాశనాన్నే కోరుకుంటున్నాడు. అతని జీవితాన్ని ఎవరో పాడు చేయడం లేదు, అతని జీవితాన్ని ఎవరో పాడు చేయలేదు, కానీ తన సొంత చేతులతోటి తన జీవితాన్ని పాడు చేసుకున్న లాంటి వాడే జారత్వము జరిగించేవాడు. కనుక ఇంకో మాట కూడా మనం చదువుదాం. సామెతల గ్రంథం 22:14 వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడి. వేశ్య నోరు లోతైన గొయ్యి, అడుగు లేనటువంటి గొయ్యి అది. ఆ అగాధంలో కూరిపోతాడు వాడు. పైకి రావాలన్నా రాలేని పరిస్థితి, తప్పు తెలుసుకుని బయటికి రావాలన్నా రాలేని పరిస్థితి. లోతైన గొయ్యిలో పడిపోయి తన స్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నట్లుగా చిన్న కుమారుని విషయంలో మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, సామెతల కన్నా 28:22 చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదింప ఆతరుపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదించాలని అనుకుంటాడు, కానీ అది ప్రియులరా, అది దానివల్ల దరిద్రత వస్తుందని వాడికి తెలియదేదో సంపాదించాలని వెళ్ళాడు. సంపాదించకపోగా ఉన్నది పోగొట్టుకొని దరిద్రుడైపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం ఏం చెప్తుందో తెలిసిన అతడు అన్నీ కూడా దుర్వ్యాపారము చేసి అదంతయు ఖర్చు పెట్టిన తర్వాత అదంతయు ఖర్చు అయిపోయింది. అతను పట్టుకెళ్ళిందంతా కూడా ఖర్చు అయిపోయింది. పట్టుకెళ్ళినటువంటి ధనము ఖర్చు అయిపోయింది. పట్టుకెళ్ళినటువంటి మరి ఐశ్వర్యం అంతా కూడా, మరి బంగారం పట్టుకెళ్ళాడేమో, ఏదైనా పట్టుకెళ్ళాడేమో, అదంతా కూడా ఖర్చు అయిపోయింది. అంత మాత్రమే కాదు ప్రియులరా, అతను తీసుకువెళ్ళినటువంటి మరి ఆరోగ్యవంతుడిగా వెళ్ళాడు, ఆరోగ్యం పోయింది. ప్రియులరా, ఈ విధంగా మరి అదంతా కూడా ఆరోగ్యం ఖర్చు అయిపోయింది, యవ్వనం ఖర్చు అయిపోయింది, ధనము ఖర్చు అయిపోయింది, తన స్థితిని కోల్పోయాడు, తన అధికారాన్ని ఖర్చు అయిపోయింది, అన్నీ కూడా కోల్పోయి దరిద్రుడైపోయాడు. తండ్రికి దూరం అయిపోతే, తండ్రి మాట వినకుండా బుద్ధి లేకుండా మనం ప్రవర్తిస్తే మన పరిస్థితి అటువంటిది. గమనించండి ప్రియులారా, ఒక విషయం ఏంటంటే, ఆస్తిని సంపాదించడానికి, అంత ఆస్తి సంపాదించడానికి తండ్రి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. అన్ని సంవత్సరాలు తినక బట్టలేకపోయినా బిడ్డలు బాగుండాలి, ఆస్తి సంపాదించాలని చెప్పి అన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఆస్తి చిన్న కుమారుడు కేవలం కొన్ని రోజుల్లోనే ఖర్చు పెట్టాడు. ఈనాడు ఖర్చు పెట్టడం సులువే, కానీ సంపాదించడం కష్టం. గమనించండి, ఈనాడు యవనస్తులైన వారు
చదువుకోండి అని చెప్పి ఎక్కడికక్కడికో పంపించి చదివిస్తూ ఉంటున్నప్పుడు తండ్రుల కష్టపడి సంపాదించింది తిని తినక, వారు సరైన బట్ట లేక వసతి లేక కష్టపడి సంపాదించింది వారికి పంపిస్తూ ఉంటే వారు చెడు అలవాట్లకు లోనైపోయి, చెడు సహవాసాలకి లోనైపోయి, వ్యసనాలకి లోనైపోయి తల్లిదండ్రులు పంపించిన డబ్బును ధనాన్ని వృధా చేసి ఖర్చు పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారేదో చదివి బాగుపడతారని వీళ్ళు పంపిస్తే వారి స్వనాశనాన్ని కోరుకుంటూ దరిద్రులైపోయి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్న పరిస్థితులు మనం చూస్తాం. కష్టపడి సంపాదించింది ఈనాడు పిల్లలైన వారు, యవనస్తులైన వారు కేవలము కొన్ని గంటల్లోనే, కొన్ని దినాల్లోనే ఖర్చు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. దుర్వినియోగం చేస్తున్నాం. గమనించండి, ఈనాడు కుటుంబాల్లో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు, ఇళ్ళు, భవనాలు, పొలాలు, మరి స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ కూడా ఈనాడు చాలామంది చెడు వ్యసనాలతోటి, చెడు అలవాట్లకు లోనైపోయి సమస్తమును కోల్పోయి దరిద్రులైన వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం. కష్టపడి ఎంతో కాలం కష్టపడి సంపాదించిన ఆస్తి కొన్ని రోజుల్లోనే, కొన్ని దినాల్లోనే ఖర్చు పెట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కష్టపడేవాడికి డబ్బు విలువ తెలుస్తుంది. కష్టపడేవాడికి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో బుద్ధిహీనుడికి మాత్రం అది తెలీదు. కనుక చిన్న కుమారుడు బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. బుద్ధిహీనంగా ప్రవర్తించి తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. ఈనాడు సంఘంలో అటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. బుద్ధిహీనంగా ప్రవర్తించి వారు ఏమి చేస్తున్నారో తెలియక చెప్పేవాళ్ళ మాటను త్రోసివేసి, ప్రియులరా, వారి యొక్క జీవితాలు పాడు చేసుకుంటున్న వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. సంఘములు ఎటువంటి వారు ఉన్నారంటే చిన్న కుమారుడు లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. ఈ మాటలు వింటున్నా నీ పరిస్థితి నువ్వు ఎలాగున్నావు? చిన్న కుమారుని వలె బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావా అనేది ఆలోచించుకోవాలి. కనుక ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే వారం ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి చిన్న కుమారుడు అదంతయు ఖర్చు పెట్టిన తర్వాత ధనం ఖర్చు అయిపోయింది, అధికారం ఖర్చు అయిపోయింది, ఆరోగ్యం ఖర్చు అయిపోయింది, యవ్వనం ఖర్చు అయిపోయింది, సమస్తము కూడా ఖర్చు అయిపోయింది. 20 ఏళ్ల వయసులో ఉన్నవాడు 60 ఏళ్ల వయసులో జుట్టు పీకిపోయి, దుస్తులు మాసిపోయి, జుట్టు పెరిగిపోయి, చింపుగుడ్డలు ధరించి, గడ్డం పెరిగిపోయి, చెప్ప పట్టుకొని, కర్ర పట్టుకొని ఉన్న పరిస్థితులు. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా, విస్తారంగా మాట్లాడారు. నీ వందనాలు. చిన్న కుమారుని యొక్క బుద్ధిహీనత గురించి మాతో మాట్లాడారు. వెతబడిన వాక్యానికి నీరు కట్టండి. విన్నవారందరినీ మీరు దీవించండి. హృదయాల్లో ఫలింపు చేయండి. వాక్యం ఉంటున్న వారందరినీ మీరు దీవించండి. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోమని, నీ చిత్తమైతే మరోసారి మేము కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.